కర్ణాటక గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుకు పోలీస్ కస్టడీ పొడిగించింది పటియాలా కోర్టు. అయితే అధికారులు వేధిస్తున్నారంటూ కోర్టుకు చెప్పారు రన్యారావు. ఇటు కస్టడీలో కీలక విషయాలు రాబట్టారు డిఆర్ఐ అధికారులు. బంగారం స్మగ్లింగ్ కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా తరుణ్ రాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బంగారం హోటల్ వ్యాపారాలు నిర్వహిస్తున్న తరుణ్ రాజ్ రన్యారావు నుంచి బంగారం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ స్మగ్లింగ్ వ్యవహారంపై తీగలాగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దుబాయ్ నుంచి అక్రమంగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ డిఆర్ఐ అధికారులకు అడ్డంగా దొరికినటువంటి రన్యారావు కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే రన్యారావుని కస్టడీలోకి తీసుకున్నటువంటి డిఆర్ఐ అధికారులు కొన్ని కీలక అంశాలు కూడా రాబట్టారు. రన్యారావు నుంచి బంగారం కొనుగోలు చేసినటువంటి మరొక వ్యక్తి ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ తరుణ్ ఇప్పటికే అటు పోలీసులు డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర మొత్తం కూడా చాలాసార్లు రన్యారావు దగ్గర నుంచి బంగారం కొనుగోలు చేసినట్లు కూడా అటు ప్రస్తుతం అయితే తరుణ్ అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీంతో పాటు రన్యారావు కేసులో గతంలోనే ఆమె అరెస్ట్ అయిన తర్వాత వెంటనే తన నివాసాల్లో సోదాలు చేశారు. నివాసాల్లో సోదాలు చేసిన సమయంలో 2 కోట్ల విలువైనటువంటి బంగారపు ఆభరణాలను, మరోవైపు కొన్ని 2,70,00,000 పైగా నగదును కూడా డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. చాలాసార్లు దుబాయ్కి వెళ్ళి బంగారం అక్రమంగా అక్కడ నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడికి స్మగ్లింగ్ చేస్తున్నట్టు కూడా డిఆర్ఐ అధికారులు ఆధారాలు సేకరించారు. ఇటీవల కాలంలో 4 సార్లు అంటే ఒకే నెలలో 4 సార్లు వరుసగా వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే రన్యారావుని కీలక ఆధారాలు కూడా సేకరించారు. మొత్తం 14 కేజీల గోల్డ్ ను స్వాధీనం చేసుకున్న డిఆర్ఐ అధికారులు ఫర్దర్ గా ఆమెను ఇన్వెస్టిగేషన్ చేస్తే మరిన్ని విషయాలు వస్తామని పోలీసులు అయితే భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఫర్దర్ గా మరికొంతమందిని కూడా పోలీసులు అదుపులో తీసుకునే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ సునీల్.